ఓం గంగణపతే నమ. ధనస్సు రాశి జాతకులకి ప్రధానంగా గోచారిత్య 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శుక్రుడి యొక్క కారకత్వాల వల్ల ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి, శుక్రుడు ఎటువంటి అనుగ్రహం అంతా కూడా ఇవ్వబోతున్నాడో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ధనుసు రాశి జాతకులకి ఇక్కడ శని భగవానుడి యొక్క దశమ దృష్టి రాశి మీద ఉంది. ఇది ఒకటే దోషకారిగా చెప్పడం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం అనేది దోషకారిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఇక్కడ సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం మరియు బుధాదిత్య యోగంలో మార్పు చెందడం అత్యంత రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీనరాశిలో శుక్ర భగవానుడు సంచారం చేయడం మిత్రగ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది. ప్రధానంగా తద్వారా మీకంతా కూడా ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం మరియు జూన్ 1వ తారీఖు తర్వాత ధనయోగ కారకుడిగా అష్టమ స్థానంలో ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి ఇచ్చే విధంగా రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణంగా మారడం జరుగుతుంది. మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. అష్టేష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయాన కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశీయాన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతా కూడా మంచి మార్కులతోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం, పసుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం, పసుపుతో అభిషేకాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శత్రుబాధల నుంచి బయటపడడానికి మీరంతా కూడా బగలామకి దేవి ఆరాధన చేసుకోవడం, ప్రత్యంగరా దేవి ఆరాధన చేసుకోవడం వల్ల శత్రుబాధలు శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష నరశాపం నుంచి బయటపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని ఆచరిస్తూ ఉండాలి. గోమాతకి తరచుగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా నివేదన చేయడం, ప్రధానంగా అంతా కూడా గోమాతకి ప్రీతికరంగా బొబ్బర్లు శనగలు ఉలవలు అంతా కూడా నానబెట్టిని తరచుగా నివేదన చేయడం వల్ల గోచారిత్యన్న గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. రాశ్యాధిపతి ఉచ్చస్థానంలో మార్పు, సూర్య భగవానుడి మిత్రగ్రహం అంతా కూడా బుధాదిత్యంలో ఉచ్చస్థానంలో మార్పు. ఇక్కడ మిత్రగ్రహాలని కూడా చూసుకుంటే శనీశ్వరుడు శుక్రుడి యొక్క కలయిక అంతా కూడా మీనరాశిలో సంచారం అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. మీకంతా శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే చేస్తుంటారో ప్రధానంగా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా కళ్యాణాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. రుక్మిణి కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్రంలో కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు. రుద్రహోమాన్ని ఆచరించాలి, తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరించిన తర్వాత మీరంతా కూడా ప్రధానంగా స్వామివారికి అభిషేకం ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కులదేవత ఆరాధన తరచుగా చేసుకుంటూ ఉండాలి. మీరంతా కూడా ఎవరైతే కులదేవత ఆరాధన మర్చిపోకుండా చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగము, వంశాభివృద్ధి కలుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, కోరిన కోరికలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూ ఉండాలి, తద్వారా పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం, శనీశ్వరుడికి రాహుకి ఈ యొక్క కేతువుకంతా కూడా సూర్య భగవానుడికంతా కూడా జపాలు హోమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా గోచారీత్యా ఉన్న దోషాలంతా కూడా పోతుంది. మీకంతా కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర మీరంతా కూడా చూసుకుంటే ఆవునేతో దీపారం చేసి అక్కడ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే దత్త. ఓం గంగణపతే నమః. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణంగా గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు 3వ దశలో ఉన్నారు. మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు కూడా శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం, రుద్రహోమాన్ని ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలో దానం చేయడం, కూష్మాండ దానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి
శీఘ్రంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మిగతా రాశుల వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికంతా కూడా యొక్కరంగా ఉండడానికి ప్రయత్నించడం కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడికి, అంగారకుడికి మరియు రాహుకి, శని భగవానుడికి, బుధుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, స్త్రీ సూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్య యజ్ఞాతి ఫలితం లభిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులంతా కూడా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన దోషకారిగా ఉన్న గ్రహాలు ఏంటంటే శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు. శనీశ్వరుడు, రాహు, కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం, చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో, పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, శివపార్వతులు కళ్యాణం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి, మిథున రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 1 తారీఖు నుంచి జరుగుతుంది. తద్వారా విశేషమైన పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా శని భగవానుడికి, సప్తమాధిపతి శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, ఇక్కడ బుధ భగవానుడికి, చంద్ర భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల, నవగ్రహాలకు అభిషేకము, జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్రగ్రహంతో కలయిక అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడంతా కూడా అష్టమ స్థానంలో దోషకారిగా ఉన్నారు కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, మీరంతా కూడా నలము దానం చేయడం, శుక్రుడికి, అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి, బుధుడికి మరియు రాహువుకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శని భగవానుడికి అంతా కూడా తైలాభిషేకం చేయించి నలము దానం చేయడం వల్ల విశేషంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాష్ట్రాధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. బుధాత్యోగంలో అంతా కూడా మేషరాశిలో సూర్య భగవానుడు అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలయిక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్యయోగ ప్రాప్తి, దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన అంతా కూడా ఆచరించుకోవడం, శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యజ్ఞాన ఫలితాలు కలగడానికి కన్యారాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే తులరాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. శని భగవానుడు ప్రీతికరంగా నల్లము దానం చేసుకోవడం, ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, ఎరుపు రంగు వస్త్రాన్ని, దానిమ్మ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ సూర్య భగవానుడు మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, శుక్రుడికి, అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనుసు రాశి జాతకులకంతా కూడా దశమస్థ శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది కాబట్టి శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడికంతా కూడా ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞాన ఫలితం కలుగుతుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీ సూక్త విధంగా మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, కనకదార స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు.
మరియు మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా తామర పూలతో యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. మీకంతా కూడా జాతకరీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహువుకి, సూర్య భగవానుడికి జపం హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా మీరంతా కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉండదు కావున వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యాన దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్యయజ్ఞాల ఫలితం కలుగుతుంది. దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని, మీకు అష్టైశ్వర ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం. తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే.